అందరికీ నమస్కారం. ఏపీ దశ తిరిగిందండి. ఈ మాట కళ్ళ ముందు కనిపిస్తున్న డెవలప్మెంట్ చూసిన మాట. ఈ మాట చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలను క్రాస్ చెక్ చేసుకొని రీచెక్ చేసుకొని చెప్తాను. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. తిరుపతి రీజియన్, అమరావతి రీజియన్, వైజాగ్ రీజియన్ 3 రీజియన్స్గా ఏపీని విడదీసి ఎక్స్ట్రాడినరీ వేలో డెవలప్మెంట్ చేయబోతున్నారు. డెవలప్మెంట్ని డీసెంట్రలైజేషన్ చేయబోతున్నారు. సెంట్రలైజేషన్ కాదు, డీసెంట్రలైజేషన్. ఇలా రేర్ ఎర్త్ మినరల్స్కి హబ్గా వైజాగ్ని అండ్ డేటా సెంటర్లు, ఎయిర్పోర్ట్స్, తర్వాత నౌకాశ్రయాలు, షిప్ యార్డ్స్, తర్వాత వచ్చే స్టీల్ ప్లాంట్స్, ఫార్మా, ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్నాళ్ళు ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది అని కదా, ఇప్పుడు దేశంలోనే టాప్ 1లో ఉండబోతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు జూలైలో రెడీ కాబోతుంది, ఓపెన్ ప్రారంభోత్సవం. మూలపేట నౌకాశ్రయం ఏదైతే ఉందో అది రెడీ అవుతుంది, పోర్టు. ఇవాళ అనకాపల్లి స్టీల్ ప్లాంట్, నిప్పన్ అండ్ ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్ 2 దఫాలుగా 1,50,000 కోట్లకు పైగా పెట్టుబడి. దీనివల్ల ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్లోనే అప్రాక్సిమేట్లీ 70,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 మందికి పైగా ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు. అండ్ ఈ స్టీల్ ప్లాంట్, నక్కపల్లి స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి నేషనల్ హైవే కనెక్టివిటీ చెన్నై అండ్ కలకత్తా 4 లైన్స్ వేస్తున్నాడు. అండ్ స్కిల్ సెంటర్ ఒకటి పెడుతున్నాడు. లోకల్గా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఉద్యోగాలు ఇవ్వాలి. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మొత్తం ఈ యొక్క ప్లాంట్ కెపాసిటీ వచ్చేసి 17.8 మిలియన్ టన్నుల స్టీల్ వాళ్ళ కెపాసిటీ. ఆల్మోస్ట్ 2030కి మొత్తం రెడీ అవబోతూ ఉంది. అద్భుతమైన అతి పెద్ద స్టీల్ నగరంగా అటు వైజాగ్ ఇటు అనకాపల్లి మొత్తం కలిపేస్తే అసలు వరల్డ్లోనే టాప్ అన్నట్టు అనుకోవచ్చు. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వరకు, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఆ తర్వాత వచ్చేసి డ్రోన్ టెక్నాలజీ, తర్వాత క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ వ్యాలీ, ఇలా A to Z ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అన్నప్పుడు అసలు అన్నిటికీ ఆస్కారం ఉంది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు అన్నప్పుడు ఎవరైనా పెడితేనే స్కోప్ ఉంది. ఎంత వీలైతే అంత త్వరగా భూములు ఇస్తున్నారు, అండ్ సింగిల్ విండో పర్మిషన్ ఇస్తున్నారు, అండ్ ఇన్వెస్టర్లకు ఏం కావాలో ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు. ఇప్పటికే 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రేపు 2029 ఎన్నికల నాటికి వీళ్ళు చెప్పినటువంటి 20 లక్షల ఉద్యోగాలు 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఉన్నారు. సో ఇక నిరుద్యోగ కింద మైండ్ నుంచి తీసేయండి. వస్తున్న కంపెనీలు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏదో దానిలో ఏదో విధంగా మీకున్న స్కిల్స్తో ఉద్యోగం వచ్చేలా చూసుకోండి. ఆ స్కిల్స్ మీ దగ్గర లేనట్టయితే వాళ్ళు స్కిల్ సెంటర్ పెడతారంట, అని నేర్చుకోండి, ఎదగండి. ఒకడిచ్చే డబ్బులతో కాదు, ఒకడిచ్చే డబ్బులతో మనం ఎదగాలి. ఒకడిచ్చే డబ్బులతో బతకడం కాదు. పాయింట్ అర్థమైందా? ఒకడిచ్చే డబ్బులతో నువ్వు ఆ పూట తిని ఆ డబ్బులతో ఏదో విధంగా వ్యాపారం చేసి నా తర్వాత నువ్వే తినాలి నీ డబ్బులతో. వాళ్ళు వచ్చిన డబ్బులతో వాడు అప్పు కూడా తీర్చారు. ఇప్పుడు అప్పు కూడా అవసరంలా, ప్రభుత్వం నీకైనా నేర్పిస్తానంటుంది. సో ఇక మీద అన్న నిరుద్యోగ గురించి ఎదురు చూస్తాం, ఇంకెప్పుడు ఇస్తారు డైలాగ్ కొట్టకండి. సో స్కిల్ సెంటర్స్ అండ్ వస్తున్నట్టు అవకాశాలను ఉపయోగించుకొని హ్యాపీగా ద బెస్ట్ వే ఎదగండి. ఏపీకి సంబంధించి ఈరోజు నేను చెక్ చేస్తున్నాను కదా, అన్ని ప్రాంతాలు ఎక్స్ట్రాడినరీ డెవలప్ కాబోతా ఉన్నాయి. నాకు తెలిసి ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ అంటే ఏపీ ఉంటుంది 2047 నాటికి. అంటే మన స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది అప్పటికి. ఇక ఇండియా మొత్తం మీద చూస్తే ద బెస్ట్ క్యాపిటల్ సిటీ అంటే అమరావతి కనిపిస్తుంది. ఇక్కడ ఫ్యూచర్ సిటీ అనేది అంటున్నారు కదా హైదరాబాద్లో, ఆ ఫ్యూచర్ సిటీ సైబరాబాదు, హైదరాబాదు, రాజకోట్ అన్ని కలగలిపిన అంతగా మించి అన్నట్టుగా అమరావతి కనిపించింది, అందులో నో డౌట్. సో సింపుల్గానే 4 నిమిషాలను ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం ఏపీ దిశ ఏ రకం తిరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఎటువంటి అదృష్టవంతులు, ఇప్పుడున్న పాలకులు ఇచ్చిన మాట ప్రకారం అంతకు మించి ఎలా చేస్తున్నారు ఏంటి, హ్యాపీగా ద బెస్ట్ వేలో మీ కళ మీద నిలబడి ఎదగండి. ఇప్పుడున్నటువంటి పాలకులు వాళ్ళు ఏ పట్టింది వదిలేసేయండి. పాలకులు వాళ్ళు మీకు కావాల్సింది ఏంటో అడగండి, వాళ్ళు ఇవ్వాల్సింది ఇస్తారు. హ్యాపీగా విన్ విన్ సిచ్యువేషన్స్ గొప్ప ఎదిగేసేయండి.